హలో వ్యూవర్స్, మీ బుక్ తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను తయారు చేస్తున్నవి ఆషాఢ మాసం ఆదివారం స్పెషల్స్: ములగాకు పప్పుకూర, మామిడికాయ ఉప్పుతోళ్ల పచ్చడి. దీనికి ముందుగా ఒక 200 గ్రాముల కందిపప్పుని మూకుడులో వేసి పొడిగా వేగించుకోవాలి. వేయించుకున్న పప్పుని కడిగి దానిలో 2 గ్లాసుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటున్న పప్పు ఒక 10 నిమిషాలు అయ్యేటప్పటికి కొంచెం మెత్తబడుతుంది. ఇలా మెత్తబడినాక మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకుని కొంచెం నీరు ఉండగా ఈ ములగాకు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ములగాకు ఉడికి రంగు మారి ఉంటుంది. ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక పప్పు ములగాకు బాగా కలుపుకొని పైన కొబ్బరి వేసుకోవాలి. ఆషాఢం అంటే వర్షాకాలం కదండి, అందువల్ల ఏ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది. అందుకనే మెయిన్లీ ఆషాఢంలో ఇది తినాలి. ఇప్పుడు ఆ కొబ్బరి వేసుకున్నాక అందులో పసుపు, ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వేరే మూకుడు పెట్టుకొని ఆ మూకుడులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, 3 ఎండుమిరపకాయలు వేసుకుని ఆ పైన ఇంగువ కూడా వేసుకుని పోపు కరివేపాకు కూడా వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఈ ఎర్రగా వేయించుకున్న ఈ పోపులో పైన ముందుగా ఉడికించి పెట్టుకున్న ములగాకు, కందిపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని వడ్డించుకోవడమే. ఇది మామిడికాయ ఉప్పుతోళ్ళు పచ్చడి చేసుకుని ఆ పచ్చడి కాంబినేషన్తో ఇది తింటే చాలా చాలా బాగుంటుందండి. ఆ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఉప్పుతోళ్ళని ఒక 15 ఉప్పుతోళ్ళ వరకు వేడి నీళ్ళల్లో 10 నిమిషాల పాటు నానపెట్టుకుని ఉంచుకోవాలి. ఈ నానిన ఉప్పుతోళ్ళు, కొంచెం కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పైన పెరుగు కూడా యాడ్ చేసుకుని తరిగిన కొత్తిమీర వేసుకుంటే పచ్చడి రెడీ అవుతుంది. నేనైతే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాము. కారం లేని పచ్చిమిరపకాయలు పంట కింద పడుతూ ఉంటే రుచిగా ఉంటాయి. అలాగే ఉప్పుతోళ్లలో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు పోపుకి మూకుడు పెట్టుకుని ఆవాలు, ఎండుమిరపకాయ ముక్క, మెంతులు, ఇంగువ వేసి ఈ యొక్క రుబ్బుకున్న ఉప్పుతోళ్ల పచ్చడి మీద పోపు వేసి కలుపుకొని ఏదైనా పప్పుకూర, మెయిన్లీ ములగాకు పప్పుకూరతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ ఉప్పుతోళ్ళు అవైలబిలిటీ లేని వాళ్ళు ఆమ్చూర్ కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.